ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. కొన్ని రోజుల తర్వాత ఆమె వేరే కాంటాక్ట్ నెంబర్తో కాల్ చేస్తుంది ఊకే. వేరే కాంటాక్ట్ నెంబర్ అంటే ఆవిడ ఫోన్ నెంబర్ కాకుండా ఇంకో ఫోన్ నెంబరు. ఆ నంబర్ తో వేరే ఎవరితోనో కాంటాక్ట్ లో ఉంటుంది. కాంటాక్ట్ కాల్ చేస్తుంది. ఎవరిని అడిగితే బ్రదరు, మా ఫ్రెండ్ అట్లా అనేది. మరి నువ్వు ఇక్కడ ఇంట్లో లేనటువంటి టైం ఎక్కువ ఉంది కాబట్టి ఈవిడ ఫోన్తో టైం స్పెండ్ చేస్తుంది. ఎవరితో ఊకే మాట్లాడుతున్నావు అంటే మా నాన్న అంటది, మా ఫ్రెండ్ అంటే అట్లనే తప్పిస్తాను. ఇట్లా కాల్ మాట్లాడడం వాయిస్ రికార్డింగ్లు ఉన్నాయి, రికార్డింగ్లు ఉన్నాయి. అందులో అసభ్యకరంగా మీరు పెట్టారా వాయిస్ రికార్డ్ అయ్యేలా చేసుకుంది. ఆటోమేటిక్ జియో మొబైల్ అని. అంటే నేను తర్వాత బాగా తెలుసుకున్న తర్వాత, ఎవరన్నా తెలుసుకున్న తర్వాత, ఇట్లా మా రిలేటివ్స్ వల్ల చేసుకున్న తర్వాత, తను వాళ్ళిద్దరు ఫస్ట్ లవ్ చేసుకున్నారు. మేమిద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాతో వస్తుంది, పోతాం, మళ్ళీ రిటర్న్లో నాతో రాదు. ఎందుకలా చేస్తున్నావు అంటే, నేను ఒక్కదాన్నే కదా, గార్భంగా పెరిగిన, 1, 2, 3 డేస్ ఆగి వస్తా అట్లా చెప్తుంది. ఈ అనుమానం వచ్చి ఇలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు ఎప్పుడు కొట్టేవా? అంటే కొట్టుడే బాగా ఏం కొట్టలేదు, వార్నింగ్ ఇచ్చేస్తాను. ఇవంతా సంభాషణలన్నీ ఫోన్ కాల్లోనేనా? ఎప్పుడైనా మీరు లేని టైంలో ఇల్లు వదిలి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా ఈ అమ్మాయి? వెళ్తుంది అప్పుడప్పుడు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోద్దా? మ్యాచెస్ ఫిక్స్ చేసిన వాళ్ళని కూడా అడిగినా, నువ్వే ఇదంతా ఏదో కావాలని చేస్తున్నావు, అదంతా మా బిడ్డ అలాంటిది కాదని వాళ్ళని. కోర్టుకు రమ్మంటే రాలేదు అసలు. ఒక అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత 6 నెలల తర్వాత నా మీద కేసు. ఆ అమ్మాయి చేసే ఘనకార్యాలు మొత్తం చూపెట్టిన, కొన్ని వీడియో కాల్స్, ఆడియో కాల్స్, వాయిస్ రికార్డింగ్, డాటా తీసుకెళ్ళాను, నేను జిరాక్స్ తీసుకెళ్ళిన. వాళ్ళ పెద్ద మనుషుల ద్వారా మాట్లాడితే మేము ఏడికి రామని వాళ్ళు చెప్పేసి. ఏం కావాలా అమ్మాయికి? ఆ టైంకి ఏం కావాలి? కేసులు వేసి మిమ్మల్ని పీకు తినటమే కావాలా? పంచాయతీ వరకు 15 నుంచి 20 lakhs వరకు ఖర్చులు వచ్చినాయి. నేనే మొత్తం ఎదురు పెట్టుకున్నా. దేనికి? పెళ్లి ఖర్చులు కానీ అవన్నీ కానీ. 15 to 20 lakhs. అని ఇంకో మ్యారేజ్ చేసుకుని బేబీ కూడా ఉంటుందండి. ఆ అమ్మాయికి భయం లేదు, ఆ అమ్మాయి భయం చెప్పేటటువంటి నాదుడు లేడు. ఆ అమ్మాయి తప్పు చేస్తే కనుక ఆ అమ్మాయిని తప్పుని నిలదీసి, నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి జీవితాన్ని ఇలా సరిదిద్దుకో అని చెప్పేటటువంటి నాదుడు లేదు, వినేటటువంటి ఓపిక లేదు. అటువంటి అతి భయంకరమైనటువంటి ఒక వ్యక్తిత్వానికి నువ్వు వెళ్ళి సింపుల్గా వెళ్ళి 3 ముళ్ళు కట్టేశావు. ఈ స్టోరీ అంతా ఈ అబ్బాయి మాట్లాడింది 3 మగాళ్ళకి సంబంధించిన స్టోరీ. అందులో 2 మగాళ్ళు, కొన్ని లక్షల మంది ఈ సమాజంలో ఉన్నారు. చేసుకున్న వ్యక్తి యొక్క ఆలోచన విధానం జస్ట్ ఆ అమ్మాయి ఫోన్ కాల్స్ మాట్లాడడం దగ్గర స్టక్ అయిపోయింది. ఆ అమ్మాయి ఎవరో బాయ్ ఫ్రెండ్తో ఫోన్లు మాట్లాడుతుంది. ఈ ఒక్క పాయింటే వీళ్ళ కాపురం నాశనం అయిపోవడానికి కారణం. సార్, మేడం సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నాకు 2021లో మ్యారేజ్ అయింది, అరేంజ్ మ్యారేజ్. ఓకే. మేము కొన్ని రోజులు కలిసి బాగానే ఉన్నాం. ఆ తర్వాత తను వేరే కాంటాక్ట్ నెంబర్తో ఊకే కాల్ చేయడం. ఎందుకని చేస్తున్నావు అంటే, ఎవరైనా అడిగితే చెప్పలే. చాలా తర్వాత మీరు కొంచెం నీట్గా డీటెయిల్డ్గా చెప్తే మాకు అర్థం అవుద్ది. మీరు ఏమనుకోకపోతే అప్ప చెప్పేస్తున్నారు కదా. అమ్మాయితో పెళ్ళైంది, పెద్దలు నిర్ణయించిన పెళ్ళేనా? పెద్దలు నిర్ణయించిన పెళ్ళి మేడం సార్, పెద్దలు నిర్ణయించిన పెళ్ళే. కొన్ని రోజుల తర్వాత ఆమె వేరే కాంటాక్ట్ నెంబర్తో కాల్ చేస్తుంది ఊకే. వేరే కాంటాక్ట్ నెంబర్ అంటే ఆవిడ ఫోన్ నెంబర్ కాకుండా ఇంకో ఫోన్ నెంబరు. ఆవిడ ఫోన్ నెంబర్ కాకుండా ఆవిడకి ఒక మొబైల్ నేను కొనిచ్చిన ఎంగేజ్మెంట్ అప్పుడు. ఓకే. ఆ నంబర్ తో వేరే ఎవరితోనో కాంటాక్ట్ లో ఉంటుంది. కాంటాక్ట్ కాల్ చేస్తుంది. ఎవరైనా అడిగితే బ్రదరు,
మా ఫ్రెండ్ అట్లా అనేది పెళ్ళైన ఎంత కాలానికి ఇది? 1 మంత్ తర్వాత 1 మంత్ లోనే? 1 మంత్ వరకు మీతో బానే ఉందా? 1 మంత్ బాగానే ఉంది. అంటే 1 మంత్ అంటే అటు ఇటు పెళ్లి మరి పెళ్ళికి అటు ఇటు తిరగడానికి అయిపోయింది. అప్పుడు ఓహోహో, ఇంకా చుట్టాలు ఇళ్ళకి అటు ఇటు తిరగడం తిరగడానికి. సరిపోయిందంట. అంటే మీ ఇంటికి కాపురానికి వచ్చిన దగ్గర నుంచి అమ్మగారు వేరే ఫోన్ లో బిజీ ఉంది. ఓకే. అప్పుడు బిజీ ఉంటుంది. ఎందుకు మీరేం పని చేస్తారు? మీ వైఫ్ ఏం చేస్తుంది? ఆమె హౌస్ వైఫ్ మేడం. నాది ఎలక్ట్రికల్ షాప్ చిన్న బిజినెస్ ఉంది తొర్రూరులో. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా అమ్మ, మా నాన్న, మా ఇద్దరు తమ్ముళ్ళు. మా ఇద్దరు ఒక తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు, ఓయూలో చదువుకుంటాడు. ఇంకో తమ్ముడు వరంగల్ ఉంటాడు. ఓకే. మా పేరెంట్స్ ఇద్దరు ఇంటికాడ ఉంటారు. ఉమ్. నేనేమో మా ఇంటికాడ నుంచి డైరెక్ట్ బిజినెస్ ఉన్న దగ్గరికి ఏరియాకి వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి వస్తా. ఎంత దూరం నాన్న, ఎంత ప్రయాణం ఉంటుంది మీ ఊరికి? నీ 1 అవర్ వచ్చుడు 1 అవర్ సార్. ఓహో. 3 అవర్స్ ప్రయాణానికే పోతుంది. మరి నువ్వు ఇక్కడ ఇంట్లో లేనటువంటి టైం ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఫోన్తో టైం స్పెండ్ చేస్తుంది. ఎవరితో ఊకే మాట్లాడుతున్నావు అంటే మా నాన్న అంటది, మా ఫ్రెండ్ అంటే అట్లనే తప్పిస్తా అంటది. మీరు వచ్చిన తర్వాత కూడా మాట్లాడుతూనే ఉంటుందా ఫోన్లో? వచ్చిన తర్వాత మాట్లాడదు. నేను ఒకవేళ వచ్చిన తర్వాత కొన్నిసార్లు నేను ఈ నంబర్లు కొన్నిసార్లు డిలీట్ చేసేది, కొన్నిసార్లు డిలీట్ చేయదు. చూసాను ఎవరి నెంబర్ అన్న తర్వాత నాకు తెలిసిన తర్వాత ఎవరి నెంబర్ అంటే మా ఫ్రెండ్, మా నాన్న అట్లా అంటది. నువ్వు ఫోన్ చెక్ చేసేవాడు? చెక్ చేసి అసలు అంటే ఫోన్ చెక్ చేయాలని మీకు బిజీ ఎందుకు వచ్చినప్పుడు అనిపించింది? ఎవరితో మాట్లాడదని చెక్ చేసిన సార్. బిజీ వచ్చినప్పుడు ఓకే ఇది కాల్ వెయిటింగ్ రావడంతో కాల్ డౌట్ వెయిటింగ్ వచ్చింది. అంటే రైట్. సరే ఇంతకుముందు ఒకసారి కాల్ చేసినప్పుడు మా నాన్నతో మాట్లాడాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు చేసినప్పుడు కాల్ వెయిటింగ్ వస్తే ఎవరితో అంటే మళ్ళీ మా నాన్నే అంట. ఎందుకు చేసి ఇంతకుముందు చేసింది ఎందుకంటే ఊరికే చేసి అలా అనేది. అలా అలా నడిచిన తర్వాత ఎందుకు చేసిన తర్వాత నేను ట్రూ కాలర్లో నేమ్ కొట్టి చూస్తే ఒక అనోన్ పర్సన్, ఒక మెయిన్ పర్సన్ అనేది ఉంది. ఎవరైనా చూస్తే చెప్పట్లే అసలు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎన్ని రోజులకు తెలిసింది మీకు ఈ విషయం? ఒక 2 months తర్వాత తెలిసింది మేడం. 2021లో విత్ ఇన్ 2 months లో తెలిసిపోయింది మీకు? తెలిసిపోయింది. ఆ. తర్వాత ఇలా ఎందుకు బాగా అడిగితే అసలు చెప్పట్లే. ఇంట్లో పని చేసేదా? మీరు వచ్చే టైంలో ఇంట్లో వంట చేయడం కానీ, ఇల్లు శుభ్రం చేయడం చేస్తుంది. కానీ, ఆ మిగతా పనులన్నీ బాగానే చేసేది. చేస్తుంది. ఓకే. అంటే కాన్సన్ట్రేట్ ఎక్కువ పెట్టదు. తమ్ముడు ఒక్క నిమిషం, నువ్వు అమ్మ నాన్న ఎందుకు పసిగట్టలేకపోయారు? అరే బాబు, ఈ అమ్మ ఎప్పుడు చూసినా కూడా రూమ్లో కూర్చుంటుంది, ఫోన్ మాట్లాడు. మీ తమ్ముడు ఉంటాడుగా? తమ్ముడు హైదరాబాద్, ఒక తమ్ముడు హైదరాబాద్, ఒక తమ్ముడు హన్మకొండలో ఉంటాడు. ఓకే. ఇంట్లో ఉండేది కేవలం మీ అమ్మగారు, నాన్నగారు, మీ ఆవిడ, వాళ్ళ మీరు. ఎడ్యుకేటెడ్ కదా సార్. సో వాళ్ళకి పెద్ద పసిగట్టలేక ఫోన్ మాట్లాడడానికి ఎడ్యుకేటెడ్ ఉంది. అమ్మాయి ఎప్పుడు ఫోన్ మాట్లాడుతుంటే అమ్మతో అరే మీ వైఫ్ వాళ్ళ ఎప్పుడు పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉంటది. వాళ్ళని ఏదో వాళ్ళ మభ్య బయట పెడుతుంది, ఉన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుతుంటది. వాళ్ళని ఏదో మభ్య పెడుతుందంట. వాళ్ళకి మబ్బి పెడతా ఉంటది. తర్వాత ఇలా ఎందుకు చేస్తున్నావు అని నాకు రైట్. తెలిసింది. ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే మా అన్న, మా బ్రదర్, మా రిలేటివ్స్ అట్లనే తప్పించాయి. తర్వాత కొన్ని ఇట్లా కాల్ మాట్లాడడం వాయిస్ రికార్డింగ్లు ఉన్నాయి, అందులో రికార్డింగ్లు ఉన్నాయి. అందులో అసభ్యకరంగా మీరు పెట్టారా వాయిస్ రికార్డ్ అయ్యేలా? అనే చేసుకుంది. ఆటోమేటిక్ జియో మొబైల్ అది ఓకే. ఆటోమేటిక్ ఉంది. తర్వాత అవి నిన్న అసభ్యకరంగా వల్గర్ ముచ్చట్టున్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నాన్న మీరు అడిగిన తర్వాత కూడా ఆ ఫోన్ కాల్స్ కంటిన్యూ అవుతూనే ఉందా? అవుతున్నాయి. ఆ అమ్మాయి భయపడలా? నేను మా చెప్పిన ఆయనకి డౌట్ వచ్చింది, అడుగుతున్నాడు, ఎందుకని కొన్ని రోజులు గ్యాప్ కూడా ఇవ్వలేదా కాల్స్ కి? నేను చెప్పిన నేను కౌంటర్ ఇచ్చిన తర్వాత 1 week, ఒక గ్యాప్ ఇచ్చింది. 4 days 5 days తర్వాత గ్యాప్. ఎంత ఉంటుంది ఆవిడ వయసు? ఎంత ఉంటుంది? ఇప్పుడు 25 ఉంటుంది మేడం. ఓకే. అప్పుడు అంటే కనుక 18, 19, 20 అప్పుడు 22 ఉంటుంది కావచ్చు అప్పుడు. సో 5 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ షారా మామూలే. ఆ, తన వాయిస్ జియో ఫోన్ అందులో రికార్డ్ అవుతుంది కూడా తెలియదు అమ్మాయికి. తెలియదు అంటే తెలిసి చేసిందో తెలియక చేసిందో రికార్డ్ అయితే అయినాయి. రికార్డ్ అయితే అయినాయి. ఒక వ్యక్తితోనా చాలా మందితోనా? ఒక వ్యక్తితోనే. రైట్. అంటే నేను తర్వాత బాగా తెలుసుకున్న తర్వాత, ఎవరైనా తెలుసుకున్న తర్వాత, ఇట్లా మా రిలేటివ్స్ వల్ల తెలుసుకున్న తర్వాత, వాళ్ళిద్దరు ఫస్ట్ లవ్ చేసుకున్నారు. ఆ అబ్బాయికి ఇస్తామంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. వాళ్ళకి ఏం లేదు ఆస్తుపాస్తులు, డ్రైవర్ చేస్తాడని వాళ్ళకి ఇల్లు. నాదేమో బిజినెస్ అని ఇట్లా షాప్ ఉందని నాకు ఇచ్చిళ్ళు, మ్యారేజ్ చేసిళ్ళు. మీ వైఫ్ వాళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయండి? తను వాళ్ళ ఇంట్లో ఒకటే బిడ్డ మేడం. ఇచ్చిన వాళ్ళకి కొంచెం బెటర్ పొజిషన్ లో ఉన్న వాడికి ఇవ్వాలి. ఇంట్లో ఒకటే బిడ్డ, ఎవరు లేరు, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరు లేరు. నాకు కట్నం ఏమి ఇవ్వలేదు. నేనే మొత్తం ఎదురు పెట్టుకు తీసేసుకున్నా. ఒకటి అమ్మాయి అని 3 acres ల్యాండ్ ఉంది, ఎంత ఉంటే అంత అని నాకు తదనంతరం వస్తుంది. తదనంతరం మొత్తం నాకే అని ఎంత ఉంటే అంత సో అని. ఈ అమ్మాయి మాట్లాడే అబ్బాయితో ముందు నుంచి రిలేషన్ ఉందా అమ్మాయికి? ముందు నుంచి రిలేషన్ ఉందంట. డ్రైవర్ అతను ట్రాక్టర్ డ్రైవర్, అతనితో ముందు నుంచి రిలేషన్ ఉంది. కాకపోతే వాళ్ళిద్దరికి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళ అంగీకారం లేదు. పెద్దవారు అంగీకారం లేదు, ఇవ్వని చెప్పిల్లట. అలా చేస్తూ ఎందుకు చేస్తున్నాం ఇప్పుడు మేమిద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాతో వస్తుంది, పోతాం, మళ్ళీ రిటర్న్లో నాతో రాదు. ఎందుకు అలా చేస్తున్నావు అంటే నేను ఒకనే కదా, గార్వంగా పెరిగిన, 1, 2, 3 days ఆగి వస్తా అట్లా చెప్తుంది. అలా గొడవలు వచ్చింది. అంతేనా? ఇది ఒక్కటే గొడవ కాదు. మీకు? ఒక ఫోన్ కాల్సే గొడవలా? ఫోన్ కాల్తో గొడవలు. మిగతా ఇంకేం ప్రాబ్లం లేదు? మీకు ఫిజికల్ గా మీ ఇద్దరు బాగానే ఉండేవాళ్ళ? కొన్నిసార్లు ఫిజికల్ బాగానే ఉంటుంది, కొన్నిసార్లు సరిగ్గా ఉండదు. ఫిజికల్ కొన్నిసార్లు బాగుండదు. ఈ అనుమానం వచ్చి ఇలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు ఎప్పుడన్నా కొట్టేవా? అంటే కొట్టుడే బాగా కొట్టలేదు, వార్నింగ్ ఇచ్చేసాను. రెడ్ హ్యాండెడ్ గా అంటే ఫోన్ లేనా? వాళ్ళిద్దరిని వాయిస్ రికార్డింగ్ అంతే, అంతకుమించి ఏమీ లేదు. అంతకు మించి ఏం లేదు. మందు వేస్తావు నువ్వు? తాగను సార్. ఓకే, తర్వాత ఏం ఆ జరిగింది? అమ్మాయి తాగిద్దా?
తాగదు. తర్వాత ఏం జరిగిందంటే ఇట్లనే అయింది సార్. తర్వాత ఒకరోజు పండగనే వెళ్ళింది, దసరా పండగకి. మేమిద్దరం వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత నాతో రాలేదు మళ్ళీ. 1 డే ఒక 1 వీక్ తర్వాత వస్తానని చెప్పింది. తర్వాత ఇక అట్లనే రాలేదు. షాప్‌కి ఒక 1 మంత్ తర్వాత వచ్చి నా ఎప్పుడు చూసినా గానీ మనం ఇద్దరం వెళ్తాం. నాతో ఎందుకు రావని ఇక్కడ మా ఇంటికి వచ్చినప్పుడు అడిగిన. అలా ఏం లేదు ఊరికే అనేది ఇక సోది చెప్తుంది. ఇక వయగ్ర ఎక్సెట్రా చెప్తుంది. ఇవంతా సంభాషణలన్నీ ఫోన్ కాల్లోనేనా? ఎప్పుడైనా మీరు లేని టైంలో ఇల్లు వదిలి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా ఈ అమ్మాయి? వెళ్తుంది అప్పుడప్పుడు. చెప్పబెట్టకుండా వెళ్ళిపోద్దా? అసలు పెద్ద అంటే మనుషులు పంచాయతీలు ఏమైనా నేను జరుగుతున్నాయా? నేను నా బిజినెస్ దగ్గర ఉంటా. వాళ్ళ ఫాదర్ వస్తారు. నేను నా బిజినెస్ ఏరియాలో నేను ఉంటా. వాళ్ళ ఫాదర్‌కి ఫోన్ చేసి డైరెక్ట్ ఇక్కడ మా ఇంటికి వచ్చి తీసుకెళ్తా, అల్లుడు బిడ్డని తీసుకుపోతున్నా, మా బిడ్డని తీసుకెళ్తున్నా, నువ్వు వెనుక వచ్చేసి వాళ్ళ ఫాదర్ తీసుకెళ్తాడు. సరే, అతను వచ్చి తీసుకెళ్ళటం వేరు. ఈ అమ్మాయి ఎప్పుడన్నా ఈ బయటకు అమ్మాయి కూడా వెళ్తాం ఒకసారి ఒక 2-3 టైమ్స్ వెళ్ళిపోయింది. పని మీద వెళ్ళిందా? ఏం చెప్పి వెళ్ళిందంటే ఇంట్లో అన్నయ్య వాళ్ళది మా వాళ్ళ దుర్గా పండుగ ఫెస్టివల్స్ అవి ఏదో ఉన్నాయి మాట చెప్పి ఒంటరిగా కూడా వెళ్ళింది, కానీ ఎక్కువ పర్సెంటేజ్ మాత్రం వాళ్ళ నాన్న వచ్చి తీసుకుపోతూ ఉమ్. ఉంటాడు. సరే, వాళ్ళ నాన్నకి ఎప్పుడు కంప్లైంట్ చేశారు మీరు? ఏమంటే మీ అమ్మాయి పద్ధతి బాగాలేదనేది చేసిన కంప్లైంట్ చేసి అలా ఏం లేదు, నా బిడ్డ మంచిదే, అలా ఏం ఓన్లీ లేదు, రికార్డింగ్స్ ఉన్నాయిగా. నువ్వేదో కావాలని చేస్తున్నావు, ఇదంతా లేదు అంటే మధ్యవర్తి వాళ్ళకు మ్యాచెస్ ఫిక్స్ చేసిన వాళ్ళని కూడా అడిగిన, నువ్వే ఇదంతా ఏదో కావాలని చేస్తున్నావు, అంత మా బిడ్డ అలాంటిది కాదని వాళ్ళు అన్నారు. ఇదంతా తెలిసిన తర్వాత ఇన్నేళ్ళు బానే ఉన్నారా మీరు? అదంతా అది తెలిసిన తర్వాత ఇక పంచాయతీలు మేడం ఆ. కాపురాన్ని మొత్తం మానుకొని సరిగ్గా నాతో వస్తే కాపురానికి రా, లేకపోతే లేదని నేను అన్నా. ఆ. ఏది ఆడియో రికార్డ్స్ విన్న తర్వాత కూడా మీరు ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకున్నారా? ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకున్నా, మళ్ళీ సెకండ్ లైఫ్ వెళ్తే అవును. ఎక్సెట్రా ఎందుకు ఉంటాయని నేను అనుకున్నా. తర్వాత కాపురానికి రమ్మంటే రాలేదు. అసలు రాకుండా ఏం చేసిందంటే పెద్ద మనుషుల పంచాయతీలో కూర్చున్నాం ఒక 10 టైం ఒక 10 సార్లు. నేను అసలే కాపురానికి రాను, ఏం చేసుకున్నాను, అయితే విడాకులు కావాలండి. సరే అని ఆమె కోరిక మేరకు విడాకుల కోసం అగ్రిమెంట్ పేపర్ ఎప్పుడు మ్యారేజ్ అయిన ఎంత కాలానికి? ఒక 2 ఇయర్స్ తర్వాత మేడం. 2 ఇయర్స్ ఇలాగే నడిచిందా మీ పంచాయతీలో? ఒక 6 నెలలే మేము కలిసి ఉన్నాం. ఆ తర్వాత నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. 6 నెలలు అంటే మీరు మేము పంచాయతీలు అంటే పెట్టుకుంటూ continue వచ్చారా? 6 నెలలు కలిసి లేము. 1 మంత్ అదే ఆన్ అండ్ ఆఫ్ ఒక 6 నెలలు కలిసి ఆ. ఉన్నారు. ఫైనల్ గా ఎప్పుడు విడిపోయారు? 2023లో విడిపోయింది. విడిపోయారు. ఆ తర్వాత పంచాయతీ జరిగింది. 2023 మే 10 తారీఖు నాడు ఒక అగ్రిమెంట్ అంటే ఒక 1.5 ఇయర్ మా పంచాయతీ నడిచింది. ఓకే. 1.5 ఇయర్ పంచాయతీ నడిచింది. పెద్ద మనుషుల పెద్ద కోర్టు నుంచి ఏమని రాసుకున్నారు? అంటే కోర్టు నుంచి మ్యూచువల్ డైవర్ తీసుకొని రాసుకున్నాం. అదే మ్యూచువల్ గా కోర్టుకు వెళ్ళి డైవర్స్ తీసుకుందామని. ఏమైనా కాంపెన్సేషన్ గానీ ఏమన్నా రాసుకున్నారు? అంటే అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ఒకరి మీద ఒకవేళ కేసులు వేసుకుంటే నడవదని రాసుకున్నాం. అందులో మ్యూచువల్ డైవర్స్ టైంలో ఆ అమ్మాయికి నేను 5 తులాల బంగారం అంటే పెళ్ళైనప్పటి నుంచి బంగారం రేటు అమౌంట్ ఇవ్వాలని రాసుకున్నాం. అందులో ఓకే. అమౌంట్ నేను ఒక లాయర్ని మాట్లాడుకొని మ్యూచువల్ డైవర్స్ కోసం అమౌంట్ ఇచ్చేసిన. కోర్టుకు రమ్మంటే రాలేదు. అసలు ఒక అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత 6 నెలల తర్వాత నా మీద కేసు వేసింది. నాతో పాటు మ్యూచువల్ డైవర్స్ అగ్రిమెంట్ రాసుకున్నారు. 1 వీక్ లోనో 2-3 డేస్ లోనో మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ వేసుకుంటారు కదా, ఎందుకు వేసుకోలేదు మీరు? నేను వేసుకున్నాం మేడం. సో అమ్మాయి రాలా. అమ్మాయిని వాళ్ళ పెద్ద మనుషులను కాల్ చేయించిన. మా పెద్ద మనుషులు రండి అంటే అసలు రాలేదు. వాళ్ళు ఎందుకు రాలా? ఏదో రీజన్ చెప్తారు కదా, వాళ్ళ అబ్జెక్షన్ కి రీజన్ వాళ్ళు ఏం చెప్తారు కదా. చేస్తారు అంటే ఆ అమౌంట్ నాకు సరిపోలేదు, ఎక్కువ అమౌంట్ కావాలి. ఎంత అడిగింది? ఎక్స్ట్రా ఎంత అడిగింది? ఒక 10 lakhs వరకు కావాలండి. ఓకే. అగ్రిమెంట్ లో ఎంత అనుకున్నారు నాన్న? 5 తులాల బంగారం 5 తులాల బంగారం అమౌంట్ ఇవ్వాలని రాసుకున్నాం. 5 తులాల బంగారం అమౌంట్ మీరు ఇచ్చేశారు. 2021లో పెళ్ళైనప్పుడు బంగారం కాస్ట్ ఎంత ఉందో ఆ అమౌంట్ 5 తులాల అమౌంట్ ఇవ్వాలని రాసుకుందాం. డైవర్స్ అప్పుడు ఇవ్వాలని. డైవర్స్ అప్పుడు ఇవ్వాలి. నువ్వు పెద్దల సమక్షంలోనే ఇచ్చావా? ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు సార్. ఇంకా ఇవ్వలేదా? అంటే తన డైవర్స్ రోజు రాసుకోవాలి, డైవర్స్ కి రాలేదు ఆ అబ్బాయి. డైవర్స్ రమ్మంటే రాలేదు. ఒక 6 నెలల తర్వాత నాతో పాటు మా బ్రదర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కేసు వేసింది. 498 కేసు ఫైల్ 498 DVC DPA 3 డివిసి కేసు, డిపి యాక్ట్. ఓకే. చెప్పుకుని చేయకుండా కేసింది. నేను పిఎస్ నుంచి కాల్ వస్తే నేను వెళ్ళిన, మీ మీద కేసు అయిందని నా మొబైల్ తీసుకున్నారు పిఎస్ వాళ్ళు. ఎందుకు? మీరు సరెండర్ అరెస్ట్ చేసేస్తాం అన్నారేంటి? ఏదో అన్నారు మేడం, ఐడియా రావట్లేదు. మొబైల్ తీసుకున్నారు, కాసేపు వెయిట్ చేయించిండు. తర్వాత ఏమైంది మేడం అంటే మీ భార్య మీ మీద కేసు వేసింది అని. ఎందుకు వేసింది మేడం? మేము ఆల్రెడీ తను విడాకులు కావాలండి, ఆ విడాకుల ప్రకారం మేము ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం కదా, ఇలా కేసు ఎందుకు వేసింది మేడం అంటే ఇదంతా నాకేం తెలియదు, చట్టాలన్నీ అమ్మాయిలకి అనుకూలంగా ఉంటాయి, అమ్మాయిలకి అనుకూలంగా ఉంటాయి, పుడితే అమ్మాయిలాగానే పుట్టాలండి. తర్వాత ఇది పుడితే అమ్మాయిలాగానే పుట్టాలి ఈ జనరేషన్లో. ఈ డైలాగ్ ఒకటి మంచి డైలాగే, ఎందుకంటే లీగల్ టర్మినాలజీలో పరిస్థితులు అట్లా ఉన్నాయి అబ్బాయి వాళ్ళే. అలా అంది మేడం. తర్వాత ఇక నాకు బాగా అంటే ఫ్రస్ట్రేషన్ బాగా వచ్చింది. ఇక నేను ఏం చెప్పుకోలేదు. ఆడ ఆ అమ్మాయి చేసే ఘనకార్యాలు మొత్తం చూపెట్టిన, కొన్ని వీడియో కాల్స్, ఆడియో కాల్స్, వాయిస్ రికార్డింగ్ డాటా తీసుకెళ్ళాను, నేను జిరాక్స్ తీసుకెళ్ళిన. ఇవన్నీ తను తప్పు చేసి నా మీద చేయడం కరెక్ట్ కాదు కదా మేడం అంటే ఇక తను ఏం మాట్లాడలేదు.
పుడితే అమ్మాయి లాగానే సరే పుడతారు. అమ్మాయిని పిలిపించి కౌన్సిలింగ్ ఏదో ఉంటది అది ఎందుకు జరగలే మీ కేసు? కౌన్సిలింగ్ జరగలేదు. ఎందుకని పిలిపియలే, అమ్మాయిని కూడా పిలిపియలే. పిలిపించలా? ఎందుకని అంటున్నా. పిలిపియండి అని నేను పిలిపియండి మేడం అన్న, ఒకవేళ తను వస్తే తీసుకెళ్తా అన్న, ఇట్లా కూడా అన్న. ఉం. తను రాదట అంటుంది మేడం. కాల్ చేసి తను రాదు, మరి రాదన్నప్పుడు మరి డైవర్స్ కేసు ఎందుకు పెట్టిందంటే మళ్ళీ మేడం చెప్తలేదు, మీరేమైనా బయట మాట్లాడుకున్నది. మరి మళ్ళీ పెద్ద మనుషుల ద్వారా మాట్లాడించకపోయారా వాళ్ళ పెద్ద మనుషులతో? వాళ్ళ పెద్ద మనుషుల ద్వారా మాట్లాడితే మేము ఏడికి రామని వాళ్ళు చెప్పేసి. ఏం కావాలా అమ్మాయికి ఆ టైంకి? ఏం కావాలి? కేసులు వేసి మిమ్మల్ని పీకు తినటమే కావాలా? 10 లక్షలు కావాలి. మీరు ఎంతో కొంత బార్గెనింగ్ చేయొచ్చుగా, ఫ్రీగా డైవర్స్ అయితే ఇవ్వదుగా. బార్జనింగ్ అంటే అగ్రిమెంట్ రాసుకున్న ప్రకారం ఇచ్చిన కదా మేడం. అరే. అప్పుడు వాళ్ళ తరఫున సార్, ఎవరెవరు మేడం, సంతకాలు పెట్టారు అమ్మాయి- రాజు? అప్పుడు అగ్రిమెంట్ అమ్మాయి ఒక్కతే, ఇంట్లో ఎవరు లేరు. నేనే మొత్తం, నాకే మ్యారేజ్ వరకు పంచాయతీ వరకు 15 నుంచి 20 లక్షల ఖర్చులు వచ్చినాయి. నేనే మొత్తం ఎదురు పెట్టుకున్నా, దేనికి? పెళ్లి ఖర్చులు కానీ అవన్నీ కానీ. 15 to 20 lakhs. వదిలించుకోవడానికి 5 lakhs పెట్టుకుంటే అయిపోయేది కదమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి 10 అడిగింది, మీరు రూపాయితో స్టార్ట్ చేసుకోవాలిగా. అగ్రిమెంట్ ప్రకారం రాసుకున్నది ఇచ్చేస్తారు, కోర్టుకు రమ్మంటే రాలేదు. అగ్రిమెంట్ కాపీ ఉందా? మొబైల్ ఒకసారి అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు ఆ అమ్మాయి తరపున ఎవరు వచ్చారు సంతకాలు పెట్టడానికి? వాళ్ళ పెద్ద మనుషులు, పెద్ద మనుషులు వచ్చారు. సో వాళ్ళ పెద్ద మనుషులు, మా పెద్ద మనుషులు. ఏం బలవంతం లేదు ఆ అమ్మాయి మీద. బలవంతం ఏమీ లేదు. మరి ఆ పెద్ద మనుషులు ఏమంటారు? ఏమయ్యా పెద్ద ఆ మనుషులు పెద్ద మరి మనుషులు ఇప్పుడు ఏమైనా చేస్తే అంత కాంటాక్ట్ సరిగా మాకు వాళ్ళకు, మేము చెప్తే వాళ్ళు, మేము ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తారు. సో అన్న మాట ఒకటి, ఈ అమ్మాయి అగ్రిమెంట్ లో అన్న మాట ఒకటి, ఫైనల్ గా జరిగింది ఒకటి, అంతేనా? అవును. ఇప్పుడు 10 లక్షలు ఇవ్వలేని పరిస్థితి అనేది, లేదంటే ఇచ్చిన తర్వాత కూడా ఈ అమ్మాయి మళ్ళీ తారుమారు చేస్తుంది అన్నదా? ఏంటి అసలు నీ భయం? మళ్ళీ ఒకవేళ ఇచ్చిన తర్వాత కూడా తారుమారు చేస్తుందనే, అంటే అమౌంట్ అడుగుతుంది. పెళ్లికి ఎదురు పెట్టుకుని 15-20 లక్షలు పెట్టి నువ్వు పెళ్లి ఘనంగా చేసావు అన్నటువంటి మాట నిజమే కదా? నిజమే సార్. ఇక అక్కడ పెళ్ళే అంత ఘనంగా చేస్తే నీ జీవితం దీన్నన్నా కాస్త ఘనంగా చూసుకోవాలిగా. అక్కడ 10 లక్షలు ఇస్తే అయిపోద్దిగా. లేవా నీ దగ్గర? లేవా? లేవు సార్. అంటే అగ్రిమెంట్ రాసు, ఎందుకు ఇవ్వాలి? అంటే తను ఒప్పుకోనే కదా సార్ ఫస్ట్ సైన్ పెట్టింది. తను ఒప్పుకుందో, సంతకం పెట్టిందో, ఎడం చేత్తో పెట్టిందో, కుడి చేత్తో పెట్టిందో, వెనకతలో ఒక 10 మంది కూడా వచ్చి సంతకం పెట్టారు. తర్వాత బయటికి వెళ్ళింది, ఎవరో చెప్పుంటారు అది చితికాయితో మాత్రమే, దానికి ఏం వ్యాలిడ్ లేదు, నువ్వు ఇంకొక తారుమారు చేయి, మాట మార్చింది. అక్కడికి వెళ్ళి తన మంకు పట్టుదలతో అక్కడే కూర్చుంది. నువ్వు 10 లక్షలు ఇచ్చి నువ్వు హ్యాపీగా డైవర్స్ తీసుకుని ఇంకో పెళ్లి చేసుకోవచ్చుగా. నీ జీవితం అయిపోవట్లేదా ప్యారలల్గా? అదే సార్, తన ఇష్ట ప్రకారంగా తనే ఫస్ట్ పెట్టింది సైన్, దాని ప్రకారం నేను ఇస్తా అని. సో అప్పుడు అలా ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు ఎక్స్ట్రా ఇవ్వాలనుకుంటున్నాడు ఈయన. చేసి తప్పంతా తను, మళ్ళీ నేను ఎందుకు ఎక్స్ట్రా ఇవ్వాలి? ఎంత ఎక్స్ట్రా ఇవ్వాలి ఇప్పుడు చెప్పు? 5 లక్షలు అప్పుడు రేట్ అంటే ఎంత పడింది? అంటే అప్పుడు అంటే 2.5 లాక్ 3 లాక్స్ 2.5 లాక్స్ ఉండవు సార్ అప్పుడు. నువ్వు ఇంకా అడిషనల్గా ఒక 7.5 8.5 పెట్టాలి, అంతేనా? 7.5 పెట్టడానికి మీరు రెడీగా లేరు. అప్పుడు అన్న మాట తను నిలబెట్టుకోలేదు. అడిగలేను సార్. అంటే ఆ అమౌంట్ నాకు ఇచ్చేయి, కాకపోతే నేను కోర్టుకు రాను అంది అప్పుడు, మ్యూచువల్ డైవర్స్కి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఏం కావాలి? ఇప్పుడు మా మీద ఉన్న కేసులు తీసేయాలని నేను. ఓన్లీ ఒక కేసే కదా? 498 కేసు పెండింగ్ ఉంది. ఇంకోటి డీవీసీ మీద ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఉందా? మెయింటెనెన్స్ ఏమన్నా అడుగుతుందా? లేదు, తను ఇంకో మ్యారేజ్ చేసుకుంది, మ్యారేజ్ చేసుకుని బేబీ కూడా ఉంటుందని. పెళ్లి చేసేసుకుంది ఆవిడ, ఎవరిని? పాప కూడా. ఎవరు అతనేనా? అతనే లవర్నే పెళ్లి చేసుకుంటా? లవర్ కాదు, వేరే అతను, మళ్ళీ వేరే అతను పెళ్లి చేసుకుంది. మళ్ళీ అతను వస్తాడేమో ఇక్కడికి. ఏ ఊరయ్యా? అంత అడ్డంగా డైవర్స్ కూడా రాకుండా వేరే మ్యారేజ్ చేసుకొని పిల్లలకి అంటున్నారా? అదేదో లవర్ని చేసుకుంటేనన్నా అర్థం ఉంది. అదే వేరే అతన్ని పెళ్లి చేసుకొని పాపను కూడా కాదు, లవర్ని అలా స్టాండ్ బై ఉంచుతుందేమో కంటిన్యూ. లవర్ డిస్ట్రిబ్యూట్ నడుస్తా అంటే అతనికి ఇద్దాం అనుకున్నారు కావచ్చు, అతను చేసుకుని మళ్ళీ అతను వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. ఎవరు లవరా? నమ్ముకొని నువ్వు అనవసరంగా నీ కాపురం రోడ్డు మీద వేసుకున్నావు. వాళ్ళిద్దరు మ్యారేజ్లు చేసుకుంటారు, తర్వాత ఫోన్ లో మాట్లాడుకుంటారు, వాళ్ళకి జియోలో రికార్డ్ అవుద్దని కూడా తెలియదు. ఆ అమ్మాయికి వేరే మ్యారేజ్ అయింది, ఒక బాబా పాప పాప పుట్టింది అనే దానికి నీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది? ఫొటోస్ ఉన్నాయా? ఫొటోస్ లేవు, ఒకటి ఎంసీ హాస్పిటల్ రిపోర్ట్ ఉందా? కాదు, ఇప్పుడు మీరు కోర్టులో పిటిషన్ వేసినా దొరికిద్దిగా అమ్మాయి డెలివరీ అయిందా లేదా అని. అతనెవరమ్మా పెళ్లి చేసుకున్నవాడు డైవర్స్ రాకుండా? ఆడపిల్లలకు దొరుకుతున్నారు, మగపిల్లలకు దొరకట్లే. ఇట్లా విడాకులు రాకపోతే ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు, అమ్మాయిలు మాత్రం చేసేసుకుంటున్నారు. అలా చేసుకోవచ్చండి? లీగల్ గా వ్యాలిడే కాదు కదండి. ఇప్పుడు ఇతను కూడా బైగామి వేయచ్చు, కానీ ఇతని దగ్గర ఎవిడెన్స్ ఉండదు. పిఎస్కి వెళ్ళిన మేడం, ఇతని దగ్గర ఎవిడెన్స్ లేదు. ఈ ఎవిడెన్స్ అనేది ఆ అమ్మాయికి ఒక పాప పుట్టింది అనే దానికే. సహజీవనంలో కూడా పుట్టుతున్నారు ఈ మధ్య, దాన్ని ఇల్లీగల్ చేసి. మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయి మేడం. మ్యారేజ్ ఫొటోస్ ఉంటే మరి బైగామికి కేసు పెట్టొచ్చు కదా. పోలీసులు పెట్టరు, పోలీసులు తీసుకోరు. నీ మీద 498 ఉన్నాక మీ అడ్వకేట్ తో ప్రైవేట్ కంప్లైంట్ వేయించుకోవాలి. వేయించావా? అడ్వకేట్ దగ్గరికి వెళ్తే మనం వేస్తే చాలా టైం పడుతుంది, ప్రాసెస్ అవుతుంది, పిఎస్ వాళ్ళు వేస్తారు. కాకపోతే నీ దగ్గర ఏదో కావాలని అలా చేస్తున్నారని అతను సలహా ఇస్తాను. మరి పిఎస్ దగ్గరకు వచ్చి మాట్లాడి చేయించుకోవచ్చుగా, చేయించుకున్నారా? పిఎస్కి ఒక 10-20 టైమ్స్ వెళ్ళినా మేడం. వన్ టైం, ఒక ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి అడిగిళ్ళు కాల్ చేసి, తర్వాత సెకండ్ టైం వెళ్ళినప్పుడు కంప్లైంట్ తీసుకున్నారు.
అంటే ఇప్పుడు తన నుండి ఆ కేసు నుంచి నేను బయటపడాను. ఈ 2 కేసుల నుంచి బయటపడటం ఎట్లాగా అని అడుగుతున్నావు, అంతేనా? అంతేనా? అంతే మేడం. సార్ విన్నారు కదా, మీరేమంటారు? రాజు, ఇప్పుడు ఇక్కడ మా దగ్గరికి వచ్చింది ఒకటి, కేసులు విత్డ్రా చేయమని చెప్పి. రెండోది ఏంటంటే కనుక ఆ అమ్మాయిని ఆల్రెడీ టైం టెస్టు, ప్రపంచంలో ఉన్న అన్ని నాసా టెస్టులు, ఈ టెస్టులు, అన్ని టెస్టులు అయిపోయినాయి. ఏం టెస్టులు అయినాయి? పెళ్ళైనటువంటి 2 నెలల నుంచి ఆ అమ్మాయి పక్కన పంచాయతీ మొదలుపెట్టింది. పెళ్ళైనటువంటి తర్వాత ఆ పంచాయతీ పెట్టడం వల్ల నువ్వు పట్టుకున్నావు, నిలదీసావు, అయినా కానీ భయం లేదు. 5 రోజులు ఆగింది, మళ్ళీ షారా మామూలే. రికార్డింగ్లు అవుతూనే ఉంది, ఆ అమ్మాయి మాట్లాడుతూనే ఉంది. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయికి పెళ్లి మీద ఒక గౌరవం కానీ, ఒక భయం కానీ, భక్తి లేదు అని చెప్పి. ఇందాక నుంచి టైం టెస్టింగ్ అంటున్నాను. అంటే ఒక వ్యక్తిత్వాన్ని టెస్ట్ చేయడానికి నీకు పెళ్ళైనటువంటి 2 monthsలోనే ఈ అమ్మాయి వ్యక్తిత్వం ఏంటన్నది అర్థమైపోయింది. అంటే ఏంటి? భయం లేదు, భక్తి లేదు, ఆలోచన లేదు, భవిష్యత్తు మీద ఒక ఇది లేదు, ప్లస్ పెళ్లి మీద ఒక గౌరవం లేదు. ఇన్నిట్ల మధ్యలో నీకేం గౌరవం ఉంది? నీకు అసలు గౌరవం లేదు. ఆ అమ్మాయి మొదటి నుంచి ప్రిపేర్ అయిపోయింది. ఏదో రోజు ఇతను దొరకపడతాడు. అంటే వ్యక్తిత్వంగా ఆ అమ్మాయికి ఏదో పిచ్చి ఉందని నేను అనట్లే, కానీ లోతుగా ఆలోచించేటటువంటి ఒక శైలి కానీ, భవిష్యత్తు మీద ఒక ఆలోచన కానీ, పెళ్ళి అంటే ఒక విలువ కానీ, లేదంటే పెళ్లి చేసుకునేవాడి మీద ఒక గౌరవం కానీ లేనటువంటి ఒక వ్యక్తిత్వం. అది ఆ అమ్మాయి లోపమా లేదంటే పెంచినటువంటి వాళ్ళ లోపమా మనకైతే తెలీదు. అది ఆ అమ్మాయి యొక్క పర్సనాలిటీ. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏముంది? 2 months 3 months గొడవ పడ్డారు, నిలదీసావు, అడిగావు, ఏం చేసింది? సింపుల్గా పెట్టి బేడ సర్దుకుని వెళ్ళిపోయింది. ఎందుకు పెంపకం పరమైనటువంటి లోపం కూడా ఉంటుందని నేను ఎందుకు అన్నానంటే, ఇదిగోరా అయ్యా, మీ అమ్మాయి ఎవడో నాతో కాకుండా వేరే మగాడితో, పరాయి మగాడితో ఫోన్లో మాట్లాడుతుంది, ఇవి రికార్డింగ్స్ అని అంటే మా అమ్మాయి అలాంటిది కాదని అతను అన్నట్టు నువ్వు చెప్తున్నావు, నువ్వు అన్నమాట మేము నమ్ముతున్నాం. ఓకే, సో ఇక్కడ అనిపించింది ఏంటంటే మొత్తం పెంచినటువంటి వాతావరణం, ఈ అమ్మాయి వ్యక్తిత్వం, పెంచినటువంటి తల్లిదండ్రులు, పెరిగినటువంటి విధానం, తప్పు చేస్తే ఆడపిల్లని ఖండించకపోవటం, నిలదీయకపోవటం, సరిదిద్దకపోవటం, కాపురం పాడవద్ది, విడాకుల వరకు వెళ్తుంది అనే భయం భక్తి లేకపోవటం అనేటటువంటిది ఒక సాంప్రదాయం కావనివ్వండి, లేకంటే ఒక ఆనవాయితీ కావనివ్వండి, వాళ్ళ ఇంట్లో కొనసాగేటటువంటి ఒక థింగ్. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయికి భయం లేదు, ఆ అమ్మాయి భయం చెప్పేటటువంటి నాదుడు లేడు. ఆ అమ్మాయి తప్పు చేస్తే కనుక ఆ అమ్మాయిని తప్పుని నిలదీసి నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి జీవితాన్ని ఇలా సరిదిద్దుకో అని చెప్పేటటువంటి నాదుడు లేదు, వినేటటువంటి ఓపిక లేదు. అటువంటి అతి భయంకరమైనటువంటి ఒక వ్యక్తిత్వానికి నువ్వు వెళ్ళి సింపుల్గా వెళ్ళి 3 ముళ్ళు కట్టేసావు. ఇంకా పెద్ద ట్రాజడీ ఏంటంటే, ట్రాజడీ అంటే నీ జీవితంలో ట్రాజడీ కాదు, నీ జీవితంలో వాస్తవానికి అదొక అదృష్టం కింద నేను భావిస్తున్నాను. అరే ఈ కేసు కింద నడుస్తూ ఉంటుంది, నేనైతే మాత్రం పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకోవటం కూడా ఎవరితో చేసుకుంది? ఏ కారణం వల్ల నీ పెళ్లి చెడిపోయిందో వాడిని చేసుకోలేదు, వెళ్ళి ఇంకో ఒక బక్రాన్ని చేసుకుంది. ఆ బక్రావాడు ఏం చేస్తున్నాడు? మన టీం వాళ్ళు ఫోన్ చేస్తే ఆడది గుడ్డ అవేం లేదు, నా పిల్లమే, ఆడేవాడో నాకు తెలియదు, నేను ఏ ఫోను మాట్లాడినని ఫోన్ పెట్టేస్తున్నాడు. అంటే అతను బక్రా అవటానికి 360 degree రెడీ అయిపోయాడు అతను. సో అటువంటి అమ్మాయికి అటువంటి వాళ్ళు ఉంటేనే సరిజోడు అనమాట, నీలాంటి వాళ్ళు కుదరదు. ఇదంతా నేను ఎందుకు చెప్పుకుని వచ్చాను అంటే కనుక, నీ జీవితం ఎక్కడ అయిపోయింది? ఇప్పుడు లాయర్ మేడం గారు ఫోన్ చేసి, ఏ అమ్మా ఈ పనికిరాని కేసులు ఎందుకు పెట్టావు, విత్డ్రా చేసేయాలంటే, అవును మేడం మీరు ఫోన్ చేశారు కాబట్టి మేము కేసులు విత్డ్రా చేసేసుకుంటాను అనేటటువంటి బ్యాచ్ అయ్యి అమ్మాయి. బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కూడా తన పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తిత్వం, లీగాలిటీస్లో ఉన్న లూప్ హోల్స్ అన్నీ తీసుకుని ఒక మాట మీద నిలబడినటువంటి వ్యక్తిత్వం. ఎందుకంటే ఆ రోజు పంచాయతీలో ఏమైంది? సంతకం ఒక్కటే పెట్టలేదు ఆ అమ్మాయి. వచ్చినటువంటి పెద్దవాళ్ళు అందరికీ, నీకు కూడా అందరికీ రకరకాల టోపీలు వేసింది ఆ అమ్మాయి. అక్కడ పక్కన మార్కెట్లో కొని నీకు ఒక ఎర్ర టోపీ, వాడికి ఒక కుచ్చి టోపీ, ఇంకొక అమ్మాయికి ఒక పచ్చ టోపీ, అందరికీ టోపీలు వేసి వెళ్ళింది అంతే అమ్మాయి. అది అమ్మాయి వ్యక్తిత్వం. అంటే ఎక్కడికక్కడ మాట్లాడటం. నువ్వేమంటున్నావు? సంతకం పెట్టింది కదండి అంటున్నావు. అరే ఆ అమ్మాయి చెప్పేటటువంటి జీవితానికి, ఆ అమ్మాయి ఒక మాటకి, ఆ అమ్మాయి ఒక ఆలోచనకి, వ్యక్తిత్వంకి ఒక స్థిరత్వం లేదు. సంతకానికి ఏం స్థిరత్వం ఉంటుంది? గట్టిగా కూర్చోమట్టు మాట్లాడితే నేను కాదు మా పక్కింటి ఆంటీ సంతకం పెట్టింది అంటది. ఎందుకు ఇవన్నీ? నేనేమంటున్నానంటే, నువ్వు వెళ్ళి కొండని ఢీకొంటున్నావు. నీ స్థానంలో ఒకప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి, జీవితాన్ని ఇంకో విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అనవసరంగా ఒక 7.5 లక్షల దగ్గర అంతే మొత్తం నీ పోరాటం అంతటి యొక్క విలువ 6.5-7.5 లక్షలు. దానికి మించి 6.5-7.5 లక్షలకి మించినటువంటిది ఏంటంటే కనుక నీకు ఉండేటటువంటి పట్టు. సంతకం పెట్టి ఒప్పుకున్నటువంటి అమ్మాయి ఈరోజు బ్యాక్ ఆఫ్ అయ్యి నా చేతే 10 రూపాయలు ఎక్కువ ఎందుకు కట్టిస్తుంది?
నేను ఎందుకు కట్టాలి అనేటటువంటి ఆలోచన శైలి. నువ్వు కండం ఢీకొంటున్నానన్నా. ఈరోజు ఆ అమ్మాయి ఈ మొత్తం ప్రయాణం వల్ల ఏమీ నష్టపోలేదు. ఆ అమ్మాయికి ఉండే అంత జుట్టులో నువ్వు ఒక ఏకవి. అది తీసి ఇలా పక్కన పడేసింది. వెళ్ళి ఒకటితో పెళ్లి చేసుకుంది, వాడితో బిడ్డను కంది, జల్సాలు చేసుకుంటుంది. నువ్వు గట్టిగా ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక్కడ కూర్చునే లోపల అక్కడ ఇంకో డెలివరీ అయిపోద్ది. ఎవరు పోతున్నారు? ఇక్కడేమొచ్చి ఈ కేసుల వల్ల ఏ అన్యం పుణ్యం ఎరిగినటువంటి మీ తమ్ముళ్ళు ఉద్యోగాలు పోతున్నాయి, వాళ్ళ భవిష్యత్తు పాడైపోతున్నాయి. కేసులు ఉంటే కనుక రేపొద్దున అమ్మాయిని ఇవ్వడానికి ఎవడో ముందుకు రాడు. ఇదంతా అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ 6.5 లక్షలు 7.5 లక్షలు. అరే బాబు, నీకు 6.5-7.5 లక్షలు కట్టేటటువంటి స్తోమత ఉందా అంటే కనుక ఖచ్చితంగా నీకు ఉండే ఉంటుంది. 15-20 లక్షలు పెట్టి ఎదురిచ్చి నువ్వు వెళ్ళి పెళ్ళే చేస్తున్నాడు. జీవితాన్ని బాగు చేసుకోవడానికి 6.5-7.5 లక్షలు ఖర్చు పెట్టలేకపోతున్నావు. నువ్వు ఎలక్ట్రికల్ షాప్ ఉంది, ఎంతో కొంత బిజినెస్ నడుపుతున్నావు. ఏం చేస్తారు తెలివైనటువంటి వాళ్ళు? ఇంతేనా నీ పోరాటం? ఒక్క పెద్ద మనిషి లేడు ఇంత స్థానంలో నీతో పాటు నిలబడి ప్రయాణం చేయడానికి. ఒక్క లేరు నీతో పాటు పోరాటం చేయడానికి. ఎందుకు అంటే కనుక ఒక ఓడిపోయేటటువంటి వ్యక్తిత్వంతో నువ్వు పోరాడి గెలవాలి అని అనుకుంటున్నావు. అంటే ఒక కాన్స్టెంట్గా నేను ఓడిపోను, నేను ఇలాగే నిలబడతాను, నా జీవితాన్ని నేను ఇలా నిలబెట్టుకుని నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎవరో ఒకడు వస్తాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడు. అలా పెళ్లి చేసుకునేవాడు ఈడు కాకపోతే 10 మంది ఉన్నారు. లవర్ లేడు ఇక్కడ, ఎవడో వచ్చి పెళ్లి చేసుకున్నాడు. సో అమ్మాయి గట్టిగా విజిలేస్తే 10 మంది నిలబడేటటువంటి వ్యక్తిత్వం అమ్మాయిది. హ్యాపీ, షీఈ్ వెరీ హ్యాపీ. నువ్వు డిప్రెషను, డీమోటివేషను, టెన్షను, డబ్బులు ఖర్చు, పిచ్చి పట్టిన వాళ్ళ నువ్వు తిరుగుతున్నావు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ పోరాటమా నేను పోరాడాలి, నేను ఫైట్ చేయాలి, నా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి, మాట మీద నిలబడినటువంటి అమ్మాయికి బుద్ధి చెప్పాలి అనేటటువంటిది ఏదన్నా ఉంటే కాస్త తీసి పక్కన పెట్టాలేమో అనేది సైకలాజికల్గా నా అభిప్రాయం, మానసికంగా నా అభిప్రాయం. ఎందుకు ఇక్కడ బాధితులు ఎవరు? నువ్వు ఒక్కడే పెళ్లి చేసినందుకు నువ్వు ఒక్కడే బాధిత కాదు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులు ఈరోజు బలిపశువులు అయ్యారు, నీ 2 తమ్ముళ్ళు బలిపశువు అయ్యారు. ఇంత మానసిక వేదన, ఇంత కుటుంబ త్యాగం చేసి ఏం పోరాటం, ఏం గెలుపొందాలని? ఈరోజు ఎంత మంది పెద్దవాళ్ళు మాట్లాడినా, ఎన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా, వాస్తవానికి నువ్వు పెట్టేటటువంటి బైగమీ కేసు అనేటటువంటిది అది నిజంగా ప్రాక్టికల్గా ఎవరైనా ఆ కేసు టేకప్ చేసి ఫైట్ చేసినా కూడా అక్కడ కూడా ఆ అమ్మాయి అక్కడ ఆ ఇంట్లో కాపురం చేస్తూ పిల్లల్ని గంటూనే ఉంటుంది, నువ్వు తిరుగుతూనే ఉంటావు అనేది నా అభిప్రాయం. ఇలాంటి వాళ్ళని ఇచ్చి పోండి, నీ చావు నువ్వు సస్తావులే అన్నట్టుగా ఆలోచించుకుంటూ నువ్వు కూడా బ్రతక నేర్చి ఏమన్నా డబ్బుల లెక్కల పరంగా ఏమన్నా లెక్క తేలితే కనుక ఆ లెక్క తేల్చుకుని నువ్వు బతుకు, నువ్వు బాగుపడు, నీ కుటుంబాన్ని కాపాడుకో. ఇది మంచి సలహా. సరే మేడం ఫోన్ చేయండి, అమ్మాయి కేసులు విత్డ్రా చేస్తుందంటే అస్సలు ససేమిరా. అటువంటి వ్యక్తిత్వాలు చాలా ఒక మర్రి చెట్టులాగా ఆ వేర్లు ఎక్కడో పాతాళ లోకంలో ఉంటాయి. అవి నరుక్కుంటూ వస్తే కనుక నాకు ఒక 70-80 సంవత్సరాలు వస్తాయి, నీకు ఒక 40-50 సంవత్సరాలు వస్తాయి. వర్కౌట్ అవుతుంది. ఈ కేసుకి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు ఈ కేసుకి ఎగ్జాంపుల్, నేను ఏదైతే కోర్టులో ఒక జడ్జిమెంట్ చూపించి మాట్లాడతామో అలా ఈ కేసు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ స్టోరీ అంతా ఈ అబ్బాయి మాట్లాడింది 3 మగాళ్ళకి సంబంధించిన స్టోరీ. అందులో 2 మగాళ్ళు కొన్ని లక్షల మంది ఈ సమాజంలో ఉన్నారు. అదేంటి మేడం అక్కడ అమ్మాయి మోసం చేస్తే 3 మగాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఏంటి? స్టోరీకి సంబంధించిన 2 మగాళ్ళు, ఒక భర్త, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న బాధితుడు అనే ఎవరైతే విక్టిమ్గా కూర్చున్నాడో అతను. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి కొంచెం లో ఫ్యామిలీ నుంచి వస్తే తనే ఎదురు ఖర్చులు పెట్టుకొని గోల్డ్ పెట్టి పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న వ్యక్తి యొక్క ఆలోచన విధానం జస్ట్ ఆ అమ్మాయి ఫోన్ కాల్స్ మాట్లాడడం దగ్గర స్టక్ అయిపోయింది. ఆ అమ్మాయి ఎవరో బాయ్ ఫ్రెండ్తో ఫోన్లు మాట్లాడుతుంది. ఈ ఒక్క పాయింటే వీళ్ళ కాపురం నాశనం అయిపోవడానికి కారణం. ఈ అబ్బాయి అది భరించలేకపోయాడు. ఆ టైమా ఇంకొకట. సరే ఛాన్స్ ఇస్తాను అన్నప్పుడు ఒక అమ్మాయి క్యారెక్టర్ రోడ్డు మీద దాకా వచ్చేసిన తర్వాత ఎవరు యాక్సెప్ట్ చేయరు మళ్ళీ ఆ వ్యక్తితో కాపురం చేయడానికి. ఎందుకంటే నీకు ఏ పాయిజన్ చుక్క అయితే అనుమానం రూపంలో పడిపోయిందో అది జీవితకాలం పెరుగుతూనే వెళ్తుంది తప్ప తగ్గదు. మీరు నిజంగా ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే ఆ అమ్మాయి ఫోన్ కాల్స్ ఎట్లా కట్ చేయాలి, ఆ విధానం నుంచి ఆ అమ్మాయిని మీ వైపు తిప్పుకోవడం ఎట్లా, కాపురం నిలబెట్టుకోవాలంటే హక్కులుగానో పెద్ద మనుషుల పంచాయతీలో లీగల్గా ఎంటర్ అయిపోతానో వద్దు, అవ్వదు. ఒక వ్యక్తి వైఫ్ ఫోన్ మాట్లాడితే యాక్సెప్ట్ చెయ్యని ఒక మగాడు ఇక్కడ కూర్చున్న వ్యక్తి, ఇంకొక మగాడు ఈయనకి ఆపోజిట్లో, అమ్మాయికి డైవర్స్ రాలేదు, అమ్మాయి హస్బెండ్ మీద 498 డొమెస్టిక్ వైలెన్స్ వేసింది, హస్బెండ్ మీదే కాదు అసలు సంబంధం లేని అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద. అలాంటి వ్యక్తిని ఇంకో మగాడు పెళ్లి చేసేసుకొని పాపను కూడా కన్నాడు. అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది, పెళ్ళైన హస్బెండ్ ఎందుకు వదిలేశాడంటే ఆ అమ్మాయికి ఒక పాత బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని వదిలేస్తే వీళ్ళిద్దరూ ఉండగా ఇంకొక అతను పెళ్లి చేసుకున్నాడు. మరి ఈయన ఆలోచన విధానం ఏంటి?
అంటే ఈ వ్యక్తిలో ఉన్న కనీసం సగమన్నా ఈ విక్టిమ్ ఫోన్ కాల్స్ దగ్గర ఆపేసి ఉంటే వీళ్ళిద్దరే భార్యాభర్తలు అయ్యేవాళ్ళు, ఆ పుట్టే పిల్లలేదు ఏళ్ళకే పుట్టేవాళ్ళు. ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలి, ఎంతవరకు యాక్సెప్ట్ చేయకూడదు అనేది కొంచెం ఆలోచించుకోండి. 2 ఇక్కడ రెండో మగాడు ఎవరైతే అతను ఉన్నాడో అతని గురించి మాట్లాడాలి. ఆడాళ్ళకి ఆడాళ్ళు శత్రువులని అక్కడక్కడ వింటూ ఉంటాం. అసలు అది ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో పోలీసులు ఒక డైలాగ్ అన్నారంట, ఈ జనరేషన్‌లో ఆడపిల్లగా పుట్టడమే బెటరు. మగాళ్ళగా పుట్టడం దండగా అని. మరి ఏ పోలీసులు అన్నారో గానీ, ఈ ఇయర్‌కి సెన్సేషనల్ నోటెడ్ పాయింట్ చెప్పినట్టే లెక్క. ఎందుకంటే లీగల్‌గా నిజంగా జెంట్స్ అంతా సఫర్ అవుతున్నారు. రెండో మగాడు కనీసం బేసిక్ ఆలోచించాలి. డైవర్స్ రాని ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఆ అబ్బాయిని ఆల్రెడీ సఫర్ చేసిన అమ్మాయి. ఏదో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట. మరి నేనేం చేద్దామని పెళ్లి చేసుకుంటున్నా? అంటే రేపటి రోజున వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ వస్తే, అమ్మాయి గుర్తుపెట్టుకో, బబ్లిక్ నవిలినట్టు నవిలి స్వీట్ అంతా అయిపోయినాక తుపుక్కని వస్తారు చూసారా? మీ కేసులో అంతే. లీగాలిటీ లేనట్టే. అదే పని అబ్బాయి గనక ప్రొసీడింగ్స్ అయితే వెంటనే బైగామి కేసు రిజిస్ట్రేషన్స్ అయిపోతే ఎదురు ఆ అమ్మాయిని వెళ్ళి కొట్టేస్తుంటారు. అసలు ముందు అమ్మాయిలే రారు ఈ పిల్లాడిని పెళ్లి చేసుకోవడానికి. ఇల్లీగల్‌గా డైవర్స్ రాకుండా మిమ్మల్ని చేసుకోము అని. అలాంటి సమాజంలో కోర్టులో కేసులు మోర్ దాన్ 5 ఇయర్స్ నడుస్తుంటే చచ్చిపోతున్నారు. కనీసం ప్లీజ్ మా ఎపిసోడ్స్ ద్వారా, సుమన్ టీవీ ద్వారా నేను జ్యుడిషియరీని రిక్వెస్ట్ చేస్తున్నానండి. మ్యారిటల్ డిస్ప్యూట్స్ మీద దృష్టి సారించండి. మీరు తెగగొడతారో, కలుపుతారో ఏదన్నా గానీ ఒక కేసు 3 ఇయర్సో, 2 ఇయర్సో కుదించండి ప్లీజ్. ఎందుకంటే 5 ఇయర్స్ లోయర్ కోర్ట్‌లో ఫైట్ చేసిన తర్వాత అమ్మగారు మళ్ళీ వెళ్ళి అమ్మాయో, అబ్బాయో వాళ్ళకి ఒక్కళ్ళకో విడిపోవడం ఇష్టం లేకపోతే మళ్ళీ అప్పీల్‌కి వెళ్ళి హైకోర్ట్‌లో సస్పెన్షన్ పిటిషన్ ఏడ్చుకుంటున్నారు. ఆ డైవర్స్‌ల మీద గానీ వేటి మీదన్నా. మళ్ళీ అక్కడ ఒక 5 ఇయర్స్ నడుస్తాయి. హైకోర్ట్ అనేది స్టేట్ మొత్తానికి కాబట్టి అసలు ఆ 5 ఇయర్స్‌కి కూడా బెంచ్ మీదకి రావు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ స్పీడీ ట్రయల్ అని రిక్వెస్ట్ చేస్తే అవి కూడా కన్సిడర్ చేయరు. 2019 మ్యాటర్ ఉంటే 25 మ్యాటర్ ఎట్లా తీసుకుంటామండి అంటారు. సో ప్లీజ్ మ్యారిటల్ కేసుల మీద చేంజెస్ రావాలి. మూడో మగాడు గురించి చెప్దాం అనుకున్నా. ఏది ఎగ్జాంపుల్. ఈరోజు ఇక్కడ కూర్చున్న వ్యక్తి లాంటి వ్యక్తి గురించే మనం రీసెంట్‌గా చూస్తున్నామండి వనస్థలిపురం ఇన్సిడెంట్. 2 మంత్స్ రెక్కీ చేసి ఆ అమ్మాయిని మర్డర్ చేశాడు అబ్బాయి. ఎందుకు? కామెంట్స్ చూడండి. అబ్బాయిని సేవ్ చేయండి, అబ్బాయిని రక్షిస్తాం, అబ్బాయిలు బెయిల్ ఇవ్వండి అంటూ కామెంట్స్ దారుణంగా ఉన్నాయి. ఒక అమ్మాయి చనిపోతే, అరే అమ్మాయి చనిపోయిందనే జాలి కూడా కనిపించలే ఆ కామెంట్స్‌లో. ఎందుకు అంటే సేమ్ స్టోరీ ఇక్కడ ఎగ్జాంపుల్. ఈ అబ్బాయి ఒక మంచోడు, సొసైటీ మీద రెస్పెక్ట్, ఆలోచన విధానం కొంచెం బాగుంది కాబట్టి మేడం నన్ను రక్షించండి, సార్ నన్ను రక్షించండి అని ఇక్కడికి వచ్చాడు. ఆ అబ్బాయి పరిస్థితి అట్లా లేదు. సైకలాజికల్‌గా 2 మంత్స్ ఆ అబ్బాయి తిరిగాడంటే ఆ కేసు ఏంటో తెలుసా? సేమ్ కేసే. లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, తిప్పి కొడితే 3-6 మంత్స్‌లో విడిపోయారు. డైవర్స్ ప్రొసీడింగ్స్ నడిచినాయి. అయినా 498 డీవీసీ కంటిన్యూ చేస్తూ వేరే వాడిని పెళ్లి చేసుకుని వనస్థలిపురంలో హ్యాపీగా కాపురం పెట్టేసింది. అక్కడ లుకౌట్ నోటీసులు మళ్ళీ ఇదేదో పెద్ద ఇంటర్నేషనల్ క్రైమ్ కేసుల్లాగా ఫ్యామిలీ మ్యాటర్స్‌లో. ఆ అబ్బాయి కెనడా వెళ్ళాల్సినోడు ఆగిపోయాడు. ఆ అబ్బాయి ఒక క్రూయల్ పర్సన్‌గా క్రూయల్ యాక్ట్ చేయడానికి, క్రైమ్ చేయడానికి ఎవరు ప్రొవోక్ చేసినట్లు? ఏ ఇన్సిడెంట్లు ఇక్కడ తీసుకొచ్చినాయి? లా అండ్ ఆర్డరా? లీగల్ కేసులా? లేదా ఆ అమ్మాయా? లేదా ఒక పెళ్లి అనే సిస్టమా? వీటి గురించి ప్లీజ్ దయచేసి ఆలోచించాల్సిన ఇన్సిడెంట్. ఇంకొక విక్టిమో, అక్యూజ్డో ఇక్కడ కూర్చున్నాడేమో అని నా భయం. ఇప్పుడు ఇతనికి విక్టిమ్‌గా ఉండొచ్చు. బయటికెళ్ళినాక అక్యూజ్డ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎవరు ఈ ఇన్సిడెంట్‌లో అబ్బాయిని క్రిమినల్‌గా చేస్తున్నారు? బేసిక్ అబ్బాయి అడుగుతున్నది ఏంటి? మేడం ఈ కేసులు త్వరగా అన్నా తేల్చండి. నిజంగా అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఇదిగోండి మెడికల్ రిపోర్ట్ ఆ అమ్మాయికి డెలివరీ అయిందంటే పెళ్లి ఫోటోలు తేండి. ఆళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్న ఫోటోలు తేండి అంటే ఎవరు దొరుకుతారు? ఆ అబ్బాయికి ఎవిడెన్స్‌లో దొరకవు. అదృష్టం కొద్దేమో ఫోటో ఉంది గాని దానికి పోలీసులు తీసుకోవట్ల. కర్మ పెళ్లి కావాల్సిన 2 బ్రదర్స్ కూడా కేసులో ఇరుక్కున్నారు. వాళ్ళకి జాబులు డ్యామేజ్ అయినాయి. ఎందుకు క్రూయల్‌గా మారరు? ఎవరు వీళ్ళని క్రూయల్‌గా చేస్తున్నారు? ఈ రోజున అతను ఇక్కడ కూర్చోవడం వల్ల మేము అతని వాయిస్‌ని కొన్ని లక్షల మంది విక్టిమ్‌ల జెంట్స్ వాయిస్‌ని మీకు రిప్రజెంట్ చేస్తున్నాం. ముగ్గురు మగాళ్ళు, ముగ్గురు డిఫరెంటే. ప్రెజెంట్ అతను విక్టిమ్ స్టేజ్‌లో ఉన్నాడు. రెండో మగాడు అతన్ని మూడో మగాడిగా మారటానికి ప్రొవోక్ చేశాడు. అతనితో మేము మాట్లాడితే, అవునండి చేసుకున్నాను, ఏం చేసుకుంటారో చేసుకోండి. అంటే డబ్బు కోసం పెళ్ళిళ్ళు చేసుకొని ఈ రకంగా హింసిస్తానంటే అది పాపం. నిజంగా మీరు ఏదన్నా ఏ మతంలోనన్నా పూజలు చేస్తుంటే కాంపెన్సేషన్ ఏదో రీజనబుల్‌గా తీసుకోండి. వదిలించుకొని మీకు కొత్త లైఫ్ చూసుకోండి. అది అబ్బాయిలన్నా, అమ్మాయిలన్నా. మీ కేసు విషయానికొస్తే వరస్ట్ మీరు మాట్లాడుతున్నది. నాకు అస్సలు నచ్చల. ఏంటి నీ మొండితనం? ఒక అమ్మాయి కాంపెన్సేషను, సెటిల్మెంట్‌కి రాకపోతే
ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి. రీజనబుల్ అమౌంట్కి మాట్లాడుకోవాలా, దరిద్రం వదిలించుకోవాలి, అది దరిద్రమే అని అనుకోండి మీరు. మేము అనుకో, కానీ మీ దృష్టిలో అది ఈ రోజున ఇక్కడ దాకా వెతుక్కొని ఎందుకు వచ్చారు? ఫ్రీగా డైవర్స్ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. అసలు దొంగ మొక్కలు కొంతమంది అయితే డైవర్స్కి కూడా రారు. ఇప్పుడు ఇగో ఇట్లాగే సెకండ్ పెళ్ళిళ్ళు చేసుకొని సీక్రెట్గా తిరుగుతూ ఇక్కడ కేసులు మాత్రం నడిపిస్తూ ఉంటారు. లేదా జిడ్డు మొక్కలు సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో కేసుల కోసమే తిరుగుతారు. మన లా అండ్ ఆర్డర్ అలా ఉంది. ఈ రెండిట్లో వాళ్ళకి బుద్ధి రావాలంటే కేసులు ఫాస్ట్ కావాలి. అప్పుడు నిజమేంటి అనేది కోర్టుకు తెలుస్తుంది. త్వరగా మీరు బయటపడగలుగుతారు. కొన్ని కేసులకు అసలు అప్పీల్ కూడా కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి 1.5 yearలో. వీటి కోసం స్పెషల్ కోర్టులు పెట్టాలా ఏంటా అనేది గవర్నమెంట్ కూడా ఆలోచించండి. ఎందుకంటే అంత అంత ఫండ్స్, అంత పోస్టులు, అంత కోర్ట్స్ అకామిడేషన్స్ ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఈరోజు కోర్ట్ అంతా ఫ్యామిలీ మ్యాటర్స్ మీదే నడుస్తుంది. రెండో టాపిక్ ల్యాండ్ మ్యాటర్ల మీద నడుస్తుంది. మీ విషయానికి వస్తే సార్ 3 సార్లు అడిగా కాంపెన్సేషన్ ఏమీ లేదేంటి అని. తప్పు చేసింది కాబట్టి ఫ్రీగా డైవర్సు, నేను కట్నం గురించి ఎవ్వరూ మాట్లాడట్లే ఇక్కడ. మీరు పెళ్లి కోసం అంత ఖర్చు పెట్టిన వాళ్ళు ఒక 10 లక్షలు అడిగారు. మీరు అడ్వకేట్స్కి పెట్టుకోవాలిగా. పైగా మీ ఏరియాలో అడ్వకేట్లు తిరగడాలు ఇవన్నీ ప్రాసెస్ అవుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడన్నా కనీసం మీరు రియలైజ్ అవ్వాలి. అరే ఎంఓయూ రాసింది 1 వీక్కి అమ్మాయిని పిలిస్తే రావట్లా, రాలేదు అంటే షీఈ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, ఎంతో కొంత ఇవ్వాలి. కొంతకాలం మనతో కాపురం అయితే చేసిందిగా అనే ఒక సెకండ్ హ్యాండ్ ఆ అమ్మాయికి అవుతుంది కదా. ఆ అమ్మాయే తప్పు చేసింది. రీజనబుల్ అమౌంట్కి వస్తే ఈ అడ్వకేట్లకి ఇచ్చేదేదో, మళ్ళీ మీరు ఫీల్ అవ్వకండి సార్, మీ అడ్వకేట్లకి ఇచ్చేదేదో, కోర్టుల చుట్టూ తిరిగేదేదో, అన్నెసరీ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఏవో సరే ₹1 అటు ఇటుగా. ఎందుకంటే మనం టైం కొనుక్కుంటున్నాం, ప్రశాంతత కొనుక్కుంటాం, వాల్యుబుల్ కోర్టు టైంని సేవ్ చేస్తాం. పెళ్లి కోసం గట్టిగా నిలబెట్టుకొని పెళ్లి కోసం నువ్వు అంత ఖర్చు పెట్టినాడివి, ఓడగొట్టుకోవడానికి కూడా ₹1 ఇచ్చుకుంటే బాగుండేది. 1. 2, అది ఎప్పుడు అడగాలి? కనీసం పోలీస్ స్టేషన్కి వచ్చినాక, సరే మేడం అమ్మాయికి ఏం కావాలి సెటిల్మెంట్కి పిలిపించండి, 10 లక్షలు అడిగింది మేడం ఎట్లా ఇస్తాను, రిక్వెస్టేషన్ కొంచెం బార్గెనింగ్ అవ్వల తగ్గల, అది నీకు బర్త్డేనే ఓకే, ఫైటింగ్ అన్న స్ట్రాంగ్గా చేయి. రెండిట్లో ఎటో ఒకవైపు ఉండు, స్ట్రాంగ్ ఫైటింగ్, అడ్డంగా గెలుస్తావు నువ్వు. నీకు ఆల్రెడీ స్టార్టింగ్లో అయితే కాంపెన్సేషన్ ఇచ్చి వదిలించుకో. ఇప్పుడు ఆల్రెడీ మ్యాక్సిమం ఒక స్టేజ్కి వచ్చేసావు. 2 years నుంచి అమ్మగారు పిల్లలకి అనేసి హ్యాపీగా బతికేస్తుంది. నువ్వెందుకు లైఫ్ వేస్ట్ చేసుకోవాలా? లీగల్ దెబ్బ కొడితే స్ట్రాంగ్గా ఉండాలి. ఆవిడకి ఇచ్చే ఆ డబ్బు లేదు, ఈసారి లాయర్కి ఇచ్చుకో. స్ట్రాంగ్ ఫైటింగ్ చేయి. ఇలాంటి అమ్మాయికి డబ్బులు ఇవ్వడం కంటే, ఎందుకంటే సెకండ్ మ్యారేజ్కి ముందు సెటిల్మెంట్ బెటర్ ఆప్షన్. ఆవిడ తెగించి ల్యాండ్ ఆర్డర్ రెస్పెక్ట్ ఇవ్వదు, సాంప్రదాయాలకి రెస్పెక్ట్ ఇవ్వదు, సొసైటీకి రెస్పెక్ట్ ఇవ్వని అమ్మాయికి డబ్బులు ఇవ్వమని నేను ఇప్పుడు చెప్పను. మీకున్న ఆప్షను సార్ బైగామీ కేసు వాళ్ళు తీసుకోకపోయినా మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేయండి, మీరు గెలుస్తారా గెలవరా కాదు. మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆవిడ ఒక అడ్వకేట్ను పెట్టుకోవాలి, పెట్టుకుంటుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎందుకు వెయ్యాలి? మీరు ఫీజులు ఇవ్వరు, మీ అడ్వకేట్లు ఏం చేస్తాంలే కానీ అని వాళ్ళు ఏదో అంటుంటారు. 2, హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోండి, ఆ అమ్మాయికి సంబంధించిన ఎవిడెన్స్లు పెట్టి మిగతా వాళ్ళందరి పేర్లు తీసేస్తారు. నేను చెప్తున్నా, ఈ రోజున హైకోర్టు క్వాష్ పిటిషన్స్లో జడ్జెస్ చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. ఇవన్నీ ఫేక్ కేసులని వాళ్ళకి కూడా తెలుసు. మీ దగ్గర ఉన్న ఈ ఎవిడెన్స్లు కోర్టుకి ఈజీగా అర్థమవుతుంది ఆ అమ్మగారు ఫేక్ కేసులు ఫైల్ చేసిందని. మీ ఒక్కళ్ళ మీదే కేసు నడుస్తుంది, మీ బ్రదర్స్ మీ పేరెంట్స్ని కూడా తీసేస్తారు. ఓకేనా? డొమెస్టిక్ వైలెన్స్ కేసులు మీరు రెగ్యులర్గా ఏమీ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇవి ఫాస్ట్గా అయిపోవాలంటే హైకోర్టులో స్పీడ్ ట్రయల్ కోసం పర్మిషన్ పిటిషన్ వేసుకోండి. కేసు యొక్క అర్జెన్సీ, కేసులో ఉన్న ఇటువంటి ఎవిడెన్స్లు ఏమన్నా ఉంటే హైకోర్టు 6 months నుంచి 1 yearలో కేసులు క్లోజ్ చేయమని డైరెక్షన్స్ ఇస్తారు. ఇవి తెలియక చాలామంది 5 years, 4 years, 10 years అని కోర్ట్స్లో తిరుగుతున్నారు. లోయర్ కోర్టుల్లో మీ దగ్గర ఇలాంటి ఎవిడెన్స్లు ఉంటే ఒక 1-2 years చూడండి, అవ్వకపోతే హైకోర్టుకు వచ్చి స్పీడీ ట్రయల్ కోసం పర్మిషన్ పిటిషన్ వేసుకోండి. ఫ్యామిలీ మ్యాటర్స్లో నేను చెప్తున్నది నాన్న, ఇక్కడ మేము మాట్లాడడానిక ఇది కరెక్ట్ టైమో కాదు, యూజు లేదు. సెటిల్మెంట్ మాట్లాడు. మీరు ఇప్పుడు నేను చెప్పిన విధంగా క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోండి, బైగామీ కేసు వేయండి, రిలాక్స్గా నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళు, జరగాల్సినవి ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇంకేమైనా లీగల్ సజెషన్ కావాలన్నా నన్ను అడగండి, నేను మాట్లాడతాను. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త, ధైర్యంగా ఉండు, ఎటువంటి తెంగర పనులు చేసుకోకు, చెయ్యకు. సరేనా? మిమ్మల్ని నమ్మకం వచ్చిన రాజు గారికి ఏం చేయాలో చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.